ఏదైతే ఇరాన్ వేసినటువంటి డ్రోన్లు దారిలోనే ధ్వంసమైనాయి, అలాగే మిస్సైల్స్ దారిలోనే ధ్వంసమైనాయి. ఆ తర్వాతన చాలా వరకు కంట్రోల్ అయింది. ఇప్పుడు దాని మీదన అక్కడ ఉన్నటువంటి ఇరాన్ ప్రజలని మీడియా ప్రశ్నించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది. ఎందుకంటే ఎలక్ట్రిక్ సైరన్స్తో చాలామంది ఇళ్లలో దాక్కోవడం ఇదంతా జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రజలు చెప్తున్నారు నిజంగానే భయపడ్డామని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా హెజ్బుల్లా, హౌతీ ఇట్లాంటి తీవ్రవాద సంస్థల దాడులు వాటిటప్పుడు కొన్ని ధ్వంసం జరిగినాయి. డైరెక్ట్గా ఒక దేశమే వస్తుంది. ఇదివరకు తీవ్రవాద సంస్థలు ఈ దేశం ఇచ్చిన సహకారంతో వస్తుంటే ఇప్పుడు నేరుగా వస్తున్నప్పుడు ఆలోచించుకోవాల్సి వచ్చింది, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళామని. కానీ అవి రీచ్ కాకపోవడం, మా సైన్యం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్తో పాటుగా ప్రపంచ దేశాలు మాకు సహకారం అందించడం సంతోషం. కాబట్టి యుద్ధం అనేటువంటిది జరగాలని మేము కోరుకోవట్లేదు, కానీ మా దేశపు రక్షణకి సంబంధించి సమస్య తలెత్తేటటువంటి వాతావరణాన్ని మేము అంగీకరించాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయంలో మా దేశం పక్షానే ఉంటామని తేల్చి చెప్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు.